అలా నేను మిస్ చేస్తాను. సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది. అయితే సంతోషం అందరికన్నా ఎవరికి ఎక్కువ తెలుసా? ప్రైవేట్ బస్ ఆపరేటర్లకి, అలాగే ప్రత్యేక ట్రైన్స్ వేసేటువంటి రైల్వేకి. ప్రైవేట్ బస్ ఆపరేటర్లు ఫ్లైట్ ఛార్జీలు మాదిరిగా పెంచుకుంటూ వెళ్ళిపోతారు. ఫ్లెక్సీ పే అంటారు. ఈ ఫ్లెక్సీ పే ఈ ఆల్రెడీ ప్రైవేట్ ఆపరేటర్లు ప్రతిరోజు కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ఫ్లైట్లలో అయితే ఎక్కువగా ఈ ఫ్లెక్సీ పే అనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటారు. ఎందుకంటే లాస్ట్ మినిట్లో అవసరం కాబట్టి వినియోగదారుడికి ఎంతైనా టికెట్ తీసుకొని పే చేస్తాడు. దాన్ని క్యాష్ చేసుకుంటారు, అవసరాన్ని క్యాష్ చేసుకుంటారు. ఇప్పుడు ప్రైవేట్ ఆపరేటర్లు సంక్రాంతి వచ్చిందంటే పండగే వాళ్ళకి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆర్టీఏ అధికారులు వాళ్ళు చూస్తూ ఉంటారు. నిబంధనలు ఉన్నాయి, చట్టం ఉంది, చట్టం ప్రకారం ఈ ప్రైవేట్ ఆపరేటర్లు బస్సులు నడపాలి అనేటువంటి విషయం తెలుసు వాళ్ళకి. అయినప్పటికీ కూడా సూచించి ఉన్నట్టు వదిలిపెట్టేస్తుంటారు. కారణం జేబులోకి డబ్బులు వచ్చి పడుతుంటాయి. ఆ కారణం చేత బస్సుల్ని ఫిట్నెస్ లేకపోయినా, లేదు డబుల్ డ్యూటీలు చేసినట్టు డ్రైవర్లు నిద్రపోతూ డ్రైవింగ్ చేసినా ఏమీ పట్టించుకోరు. ప్రైవేట్ ఆపరేటర్లకి 100కి 100% కోఆపరేట్ చేస్తారు. దానికి ప్రతిఫలంగా తృణమో పణమో తీసుకుంటారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ప్రజల ప్రాణాలు గాలికి వదిలిపెట్టేస్తారు. అందుకే తరచూ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. అయితే పండగ వచ్చిందంటే ప్రైవేట్ ఆపరేటర్ల యొక్క దోపిడీ ఎలా ఉంటుందో ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాం. ఈ సంవత్సరం దోపిడీ ఇంకా ఎక్కువ. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? నియంత్రించాలి కదా, ప్రభుత్వం అదుపులో పెట్టాలి కదా, పెట్టదు. ఆర్టీసీ ఉంది, ఆర్టీసీ కూడా స్పెషల్ బస్సులు వేసి స్పెషల్ ఛార్జీలను వసూలు చేస్తూ ఉంటుంది. కాకపోతే ఆర్టీసీ కొంతమేరకు బెటర్. ఆర్టీసీ లేకపోతే ప్రైవేట్ ఆపరేటర్స్ ప్రజల్ని ఒక రకంగా చెప్పాలంటే నిలువు దోపిడీ చేయడానికి ఏమాత్రం సందేహించు ప్రైవేట్ ఆపరేటర్లు. ఆర్టీసీ బస్సులు సరిపోయిన లేవు. తెలంగాణలో ఉచిత బస్సు, ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు రెండింటిని అమలు చేస్తున్నారు. తెలంగాణలో ఉచిత బస్సుకి ఏమో హయ్యర్ బస్సెస్ వాళ్ళకి ఏం పెంచలా, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి హయ్యర్ బస్సెస్లో వాళ్ళకి మాత్రం నెలకి 5,200 రూపాయలు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి కారణం ఏంటి? కిక్ బ్యాక్స్ యొక్క ప్రభావం. తెలంగాణలో లేనటువంటి బాధ, తెలంగాణలో రానటువంటి నష్టం హైయర్ బస్ ఓనర్లకి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వస్తుంది అని ప్రశ్నించేటువంటి వాళ్ళు లేరు. మనం కిక్ బ్యాక్స్ తీసుకున్నామా? మనకు ముడుపులు వచ్చినాయా? మనకు సూట్ కేసు వచ్చిందా? ఎస్ఐ సర్కులర్ ఇచ్చే రాత్రే. ఇది అక్కడ ఉండే పరిస్థితి. పోనీ ఇంత చేస్తున్నారు, రేపు ప్రైవేట్ ఆపరేటర్లు సంక్రాంతి సందర్భంగా ప్రజలకు సౌకర్యం కలిగించేలా చేస్తారంటే అది చేయరు. మేము సమ్మె చేస్తామని అంటారు. ప్రైవేట్ ఆపరేటర్లు దోపిడీని ఆపాల్సిన బాధ్యత ఆర్టీ అధికారుల మీద ఉంటుంది. బస్సుల ఫిట్నెస్ ఉందా లేదా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. డ్రైవర్ల యొక్క కండిషన్ ఎలా ఉంది, మెడికల్గా వాళ్ళు ఫిట్గా ఉన్నారా లేదా అనేది చెక్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదనే ఉంది. మరి ఆ బాధ్యతల్ని వదిలిపెట్టి లంచం తీసుకొని ఇష్టానుసారంగా వదిలిపెట్టేస్తున్నారు కొంతమంది. సో దీంతో ప్రమాదాల సంఖ్య కూడా ఎక్కువ అవుతుంది. ఫ్లైట్లకి ఛార్జీలు పెట్టినట్టు పెట్టేస్తున్నారు. కనీసం కట్టడి చేద్దాము అనేటువంటి ఆలోచన కూడా లేదు. కట్టడి చేయాలంటే నిజంగా మీరు రెడ్ బస్లోను, అభి బస్లోను ఏదో ఒక యాప్లోకి మీరు వెళ్ళి వాళ్ళు పెట్టేటువంటి టికెట్స్ రేట్ని కనుక అబ్జర్వ్ చేస్తే అక్కడే దొరికిపోతారు పట్టుకోవాలనుకుంటే. అసలు దానికి లిమిట్ అనేది ఉండాలి కదా. అన్లిమిటెడ్గా ఛార్జీలను ఎలా పెంచుతారు? అసలు అన్లిమిటెడ్గా ఇష్టానుసారంగా పెంచేటువంటి స్వేచ్ఛ ఎవరిచ్చారు? ప్రభుత్వ నియంత్రణలో కదా ఇవన్నీ ఉండాల్సింది. ప్రభుత్వం నియంత్రించకపోతే ప్రజలను దోపిడీ చేస్తూ ఉంటే ఎవరు కాపాడాలి? ప్రభుత్వం కాపాడాలి. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నాయి ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ. కాకపోతే కొంతమేరకు బెటరు తెలంగాణ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అవినీతి రాజ్యం ఏలుతుంది అనేటువంటిది ఏ ఇద్దరు పౌరులు కలిసినా మాట్లాడుకుంటున్నారు. ప్రత్యేకించి బస్సుల విషయంలో దోపిడీ, ప్రమాదాలు అనేకమైనవి జరుగుతూ ఉన్నాయి. మరి వీటిని కట్టడి చేయాల్సింది ఎవరు అని అంటే
కట్టడి చేయాల్సినటువంటి వాళ్ళే కంచె చేను వేసిన విధంగా కట్టడి చేయాల్సినటువంటి వాళ్ళే చేతికి ఉప్పందంగానే వదిలిపెట్టేస్తున్నారు. మరి ఏంది సంక్రాంతి సందర్భం? ఎవరికి సంక్రాంతి అంటే సంక్రాంతి ఎవరికి అంటే వీళ్ళకే. నెల నెల శాలరీస్ తీసుకొని ఏదో పండుగ సందర్భంగా వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళకి ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలంటే కనీసం 30-40 వేలు అయ్యేటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి కారణం ఎవరు? ఆర్టీఏ, రవాణా శాఖ. దోపిడీ పెరుగుతున్నప్పటికీ కూడా కళ్ళప్పగిచ్చి చూస్తున్నారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు. మరి ఏంటి ఆ రేట్లు ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. అసలు ఎంత రేట్లు పెట్టారు ఏంటి అనేది. నేను ఉదాహరణకి హైదరాబాద్ నుంచి విజయవాడకి పెట్టాను. ఈ హైదరాబాద్ నుంచి విజయవాడకి పెడితే అభిబస్లో జనరల్గా మనకి ఇక్కడ చూడండి సీటే, నాట్ స్లీపర్, ఓన్లీ సీటుకి పెట్టాను. సీటుకి పెడితే ఎంత ఉంది? 2299 రూపాయలు ఉంది. ఎప్పుడు? 8వ తారీఖు, 13వ తారీఖు. దీన్ని ఒకసారి 13వ తారీఖు 12వ తారీఖు మారుద్దాం. ఎంత ఉందో 12వ తారీఖు మార్చుద్దాం. 12వ తారీఖు 2200, 300, 400 అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఉంది. ఇంకా మరి దగ్గరకు పోయి కొంది ఇంకా పెంచుతారు, డేట్ దగ్గరకు పోయి కొంది. ఇప్పుడు బుక్ చేసుకుంటే, ఈ రోజు బుక్ చేసుకుంటే అది పరిస్థితి. సో ఇక సాటర్డే చూద్దాం. బహుశా సాటర్డే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇప్పుడు 10వ తారీఖు పెడితే 10వ తారీఖు 2300, 2400, 2400 స్లీపర్. ఇది ఈ స్లీపర్ నాన్ ఏసీ, పైగా నాన్ ఏసీకి ఇది. ఏసీ బస్ పెడదాం. ఏసీ బస్కి ఎంత పెడతారో చూద్దాం. ఏసీ స్లీపర్. సో ఇక్కడ చూడండి రేట్లు. మన విజయవాడ, హైదరాబాద్ నుంచి విజయవాడ 3500, ఇక్కడ 3500 రూపాయలు, 4499 రూపాయలు సీట్ని బట్టి 4900 రూపాయలు. ఇది ఇంకా మళ్ళీ పెరుగుతుంది రాబోయే రోజుల్లో, ఇంకా పెరుగుతుంది. ఇంకా ఇక్కడ చూద్దాం ఈ బస్కి ఎంత పెట్టారు చూద్దాం. ఈ బస్కి ఎంత పెట్టారు? ఇది తక్కువ ఉంది కొద్దిగా. ఈ బస్ ఏదేదో ఏసీ స్లీప్ 11:30కి ఇది పెడదాం. 11:30కి ఎంత? ఓన్లీ విజయవాడకి 3500, 4000 రూపాయలు ఉందంటే చూడండి ఎంత రేట్లు ఉన్నాయో. సో ఇది ఓన్లీ 12వ తారీఖు. అదే 13వ తారీఖు పెడితే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. 13వ తారీఖు. ఇంకా రిటర్న్లో ఇష్టం. ఇక్కడ చూడండి 3269 హైదరాబాద్కి విజయవాడకి, 4000 చిల్లర. సో ఇది దోపిడీ. ఈ దోపిడీని అరికట్టాల్సినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే గవర్నమెంట్ అరికట్టాలి. సో గవర్నమెంట్ అరికట్టకపోగా కనీసం జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకుని భద్రతతో కూడినటువంటి ప్రయాణాన్ని చేయించాలి అనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వాలు చేయట్లేదు అనేటువంటిది ప్రజల నుంచి ప్రతి ఏడాది సంక్రాంతి సందర్భంగా వచ్చేటువంటి విమర్శలే. దీనికి సంబంధించి ఆల్రెడీ పేపర్స్ కూడా రాస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి 3 రెట్లు ఇప్పుడు ఉన్నటువంటి రేటు కంటే కూడా 3 రెట్లు పెరుగుతుందంట. నాకు తెలిసి లాస్ట్ ఇయర్ 12,000 దాకా పోయింది. ఇప్పుడు కూడా లాస్ట్ మినిట్లో బహుశా అంత వెళ్ళిన ఆశ్చర్యపోసల. ఫ్లైట్ టికెట్ల మాదిరిగానే సంక్రాంతికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో దోపిడీ. హైదరాబాద్ విజయవాడకి 4000 ఛార్జ్, బెంగళూరు విజయవాడకి 4500, ఈ చెన్నై విజయవాడకి 3300. సాధారణ ధరల కంటే 3 రెట్లు అధికం. జనరల్గా మనం ముందుగానే బుక్ చేసుకుంటే ఫ్లైట్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే 4500కి వెళ్ళొచ్చు, లేదా 5000. హైదరాబాద్ నుంచి వారణాసి వెళ్ళాలన్నా కానీ కొంచెం 6000 అలా ఉంటుంది. కానీ సాధారణ ధరల కంటే 3 రెట్లు ఎక్కువ. సంక్రాంతిని పురస్కరించుకుని దూర ప్రాంతాల నుంచి సొంత ఊళ్ళకి వచ్చే వరకు ప్రైవేట్ ట్రావెల్స్ ఛార్జీలు మొత్తం ముగిస్తుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి విజయవాడకు రావడానికి 4 రెట్ల మేర రేట్లు పెంచేస్తున్నారు. అభిబస్, రెడ్ బస్ వంటి వెబ్సైట్లలో అదే చూపిస్తున్నాయి. టెకీలే టార్గెట్. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో కోస్తా ప్రాంతానికి చెందిన వారు అధికంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. వీరంతా సంక్రాంతికి సొంత ఊళ్ళకి వెళ్ళొస్తుంటారు. వారి నుంచి ఎలాగైనా డబ్బు దండుకునేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ ధరలను పెంచేశాయి. ఇప్పటికే రైళ్లలో రిజర్వేషన్ పూర్తి అయిపోయి చాంతాడంత వెయిటింగ్ లిస్టులు ఉన్నాయి. ఆర్టీసీ బస్సుల్లోనూ రిజర్వేషన్ పూర్తి అయిపోయింది. దీంతో తప్పక టెక్కీలంతా ప్రైవేట్ ట్రావెల్స్ను ఆశ్రయిస్తున్నారు. అది
రైల్వేలో బుకింగ్స్ అయిపోయినాయి, ఏపీఎస్ఆర్టీసీలో కానీ టీఎస్ఆర్టీసీలో కానీ మొత్తం టికెట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్సే. సో దాని మీద ఆధారపడాలి కాబట్టి వాళ్ళు 4,000 వసూలు చేస్తున్నారు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. మళ్ళీ ఉండే కొన్ని ఇంకా దాని రేటు పెంచే అవకాశం ఉంది. రవాణా శాఖ చర్యలేగి రవాణా శాఖ ఏం చేస్తుంది? పండుగ రద్దీని సొమ్ము చేసుకునేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు అడ్డగోలుగా రేట్లు పెంచేస్తుంటే బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన రవాణా శాఖ అధికారులు మాత్రం నిద్రలో ఉన్నారు. వెబ్సైట్లోని అధిక రేట్లను పెట్టి వసూలు చేస్తున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. నెరవారి మామూళ్ళే ఎందుకు ఉదాహరణ. ఇది రవాణా శాఖలో ఉండేటువంటి అవినీతి వర్ణించలేం, అంత అవినీతి ఉంటుంది. ప్రమాదాలకు జరుగుతున్నా వదిలిపెట్టేస్తారు, టికెట్లు పెంచుకున్నా వదిలిపెట్టేస్తారు, ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్డు మీద తిరుపుతున్నా వదిలేస్తారు, లైసెన్స్ లేకపోయినా వదిలేస్తారు, ఎక్కడో తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ ఎక్కడో చేయించుకొని ఇక్కడ తిప్పుతున్నా కాముకుంటారు చూసి చూడనట్టు. ఆ కారణంగానే బస్సు ప్రమాదాలు ఇన్ని జరిగినా ఈ మధ్యకాలం చూసాం. నిన్నగాక మొన్న మళ్ళా ఆంధ్రప్రదేశ్లో జరిగింది, బస్సు నిలువున కాలిపోయింది. దీనికి కారణం బాధ్యులు ఎవరు? రవాణా శాఖ అధికారులు. కాబట్టి కనీసం రవాణా శాఖ అధికారులు ఇప్పుడైనా సరే స్పందించి టికెట్ రేట్స్ని ఇష్టానుసారంగా పెంచుకోకుండా కంట్రోల్ చేయడంతో పాటు భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్. మరి కనీసం నెలమామూల మొత్తులో అందరూ మునక్కుండా నిజాయితీ పరులైనటువంటి వాళ్ళైనా ముందుకు వస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ.